హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడు మా పాప టిఫా స్కానింగ్ని అయితే మీకు చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే ఈ వీడియోని అయితే చూసేయండి. ఈ రిపోర్ట్ని అంతా ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. నేను ఈ రిపోర్ట్స్ని బట్టి నాకు అమ్మాయే పుడుతుందని అయితే గెస్ చేశాను. 100% ట్రూత్. మీరు ఎక్కడ ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ వీడియోని చూసే వాళ్ళు కూడా లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఈ స్కానింగ్ అయితే నేను 9వ తారీఖు 11వ నెల 2024 అయితే తీయించుకున్నాను. ఇప్పుడు ఈ టిఫా స్కానింగ్ రిపోర్ట్ మొత్తం మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను, చూడండి. నేను ఈ స్కానింగ్ని బట్టి ఎలా తెలుసుకున్నానో లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని అయితే చూడండి. సింగిల్ లైఫ్ ఫీటస్, నాకు ఒక బేబీ మాత్రమే ఉంది కడుపులో. సెఫాలిక్ ప్రజెంటేషన్, తల భాగం కిందకి కాళ్ళు పైనకైతే ఉన్నాయి, సరైన భాగంలో అయితే ఉంది. బీపీడీ హెచ్సిఏసి ఎఫ్ఎల్ కరస్పాండెన్స్ టు 21 weeks to 4 days అయితే ఉంది. ఇంకా దీని కొలతలు అవన్నీ అయితే మనకైతే అర్థం అవ్వవు. లిక్వర్ ఈజ్ అడక్వైట్, ఏఎఫ్ఐ ఈజ్ 10 centimeters, అంటే నాకు ఉమ్మ నీరు 10 centimeters అయితే ఉంది, కరెక్ట్గా సరిపోను అయితే ఉంది. హార్ట్ బీట్ రేట్ ఈజ్ వచ్చేసి 145 BPM. ప్లజెంటా ఈజ్ పోస్టీరియర్ 35 mm ఫ్రమ్ ఇంటర్నల్ ఓఎస్ గ్రేడ్ 1. ఫీటల్ వెయిట్ వచ్చేసి 438 గ్రాముల 75 ఉంది. ఇంటర్నల్ ఓఎస్ క్లోజ్డ్, సర్వికల్ లెంత్ ఈజ్ 33 mm. యాక్టివ్ ఫీటల్ మూమెంట్స్ సీన్, స్కానింగ్లో మూమెంట్స్ ఉన్నట్టు కనిపించాయంట. మనకి 5వ నెల నుంచే కొంతమందికి ఫీటల్ మూమెంట్స్ అనేవి తెలుస్తాయి, కొంతమందికి 6th month నుంచి అయితే తెలుస్తుంది. ఇంప్రెషన్ సింగిల్ లైఫ్ ఫీటస్, ఒక బేబీ మాత్రమే ఉంది. గ్యాస్ట్రేషనల్ ఏజ్ 21 weeks to 4 days. ఇంకా బేబీ ఏజ్ వచ్చేసి 21 weeks అయితే ఉంది. ఇంకా ఈడిడి 18 2025 అయితే ఇచ్చారు. నాకు మార్చి 3 డెలివరీ అయితే అయింది, 18 అయితే అవ్వలేదు, 3 అయింది. ఎందుకంటే నా బేబీ అప్పుడు ఆ రోజు కదలలేదు, మెదలలేదు, అందుకే ఆపరేషన్ అయితే చేసేసారు. బేస్డ్ ఫాలో అప్ స్కాన్స్ ఆఫ్టర్ 3 to 4 weeks తర్వాత అయితే స్కానింగ్ అయితే చేయించుకోవాలని మళ్ళీ చెప్పారు. ఇంకా నెక్స్ట్ అయితే బేబీలో పార్ట్స్ ఎలా ఉన్నాయో అని అయితే ఇక్కడైతే ఒక్కొక్కటిగా మెన్షన్ అయితే చేశారు. హెడ్, స్పైన్ అండ్ నెక్, ఫేసు, థోరాక్స్, హార్ట్, అబ్డామిన్, కబ్, ఎక్స్ట్రిమిటీస్ అవన్నీ అయితే ఇచ్చేశారు. బోత్ లాటరల్ వెంట్రికల్స్ 4 mm అపియర్డ్ నార్మల్. మిడ్లైన్ ఫ్లాక్సీన్ సిట్రనల్ మ్యాగ్నా 5.5 mm. పోస్టీరియర్ ఫాసా అపియర్స్ నార్మల్. ఇంకా ఈ టిఫా స్కానింగ్లో అయితే బేబీ పార్ట్స్ అన్నీ బాగున్నాయి అని అయితే ఇచ్చారు, అన్నీ మెన్షన్ అయితే చేశారు నార్మల్ అని అయితే. నార్మల్ టిఫా ఫర్ ప్రజెంట్ గ్యాస్ట్రేషనల్ ఏజ్ ఆఫ్ ది ఎక్స్టెంట్ విజువలైజ్డ్. పాప టిఫా అయితే మంచిగా అయితే ఉంది అని చెప్పారు, అంటే ఇందులో మెన్షన్ అయితే చేశారు. ఇంకా గ్రామ్ వెయిట్ కూడా సరిపోనైతే ఉంది, హార్ట్ బీట్ మంచిగానే ఉంది, అన్నీ ఇంకా బాగానే ఉంది అని అయితే మెన్షన్ అయితే చేశారు. పాప కూడా సేఫ్గా అయితే పుట్టింది. మార్చి 3 2025 బర్త్డే కూడా వస్తుంది. కొంతమంది పొజిషన్స్ బట్టి, వెయిట్ని బట్టి కొంతమంది ఇలా అంచనా వేసుకుంటారు. పోస్టీరియర్లో ఉంటే బేబీ గర్ల్, యాంటీరియర్లో ఉంటే బేబీ బాయ్, ఇంకా 130 ఉంటే బేబీ గర్ల్, 150 అలాగుంటే బేబీ బాయ్ అని ఇలాగా ప్రిడిక్ట్ చేసుకుంటారు. కానీ అదంతా నిజమైతే కాదు. నాకు పాపే పుట్టాలని నేనైతే చాలా మంది దేవుళ్ళనైతే కోరుకున్నాను, నాకు పాపే పుట్టింది. మీరు కూడా ఎవరైనా ఏం కాదులే అని హ్యాపీగా అయితే ఉండండి. బీ సేఫ్ యువర్ బేబీ. ప్రెగ్నెంట్ ఉమెన్స్ అందరికీ కూడా అమ్మాయో అబ్బాయో నాకు ఎవరు పుడతారో అని అయితే క్యూరియాసిటీ అయితే ఉంటుంది. నేను కూడా ఆ క్యూరియాసిటీతోనే యూట్యూబ్లోనే సెర్చ్ చేసి అయితే చూసుకున్నాను. నా రిపోర్ట్స్లో అయితే అది నిజమైతే అయ్యింది.
మీరు కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఈ రిపోర్ట్స్ని బట్టి అయితే. అండ్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీరైతే యాక్సెప్ట్ చెయ్యండి. ఇంకా ఇప్పుడు అసలు మ్యాటర్కి అయితే వద్దాము. ఎన్ని ఫొటోస్ 8 మంది కల్లా బేబీ పార్ట్స్ అన్నీ ఏర్పడతాయి కదా. ఈ టిఫా స్కానింగ్లో అన్ని పార్ట్స్ అయితే ఉంటాయి. మనకి అర్థం కాదులే కానీ అంత క్లియర్గా అయితే మనకి ఆ పార్ట్స్ అనేవి అయితే కనిపించవు. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఈ పార్ట్ని బట్టి నేనైతే బేబీ గర్ల్ అని అయితే గెస్ చేశాను. ఇవి 2 లెగ్స్. ఇక్కడ జెండర్ అయితే కనిపిస్తుంది, ఇక్కడ చిన్నగా ఉంది కదా, అందుకే ఇది బేబీ గర్ల్. అదే బేబీ బాయ్ అయితే ఆ జెండర్ కనిపిస్తుంది. 100% ఇలాగుంటే అది ఖచ్చితంగా బేబీ గర్లే. ఈ పార్ట్ని బట్టే నేను బేబీ గర్ల్ అని అయితే గెస్ చేశాను. నేనేమి డాక్టర్ని కాదు, నర్సుని కాదు. నేను కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసి అయితే చూశాను. నా దాంట్లో నా రిపోర్ట్స్లో అయితే అది నిజమైతే అయ్యింది. పార్ట్స్ అనేవి సరిగ్గా అయితే అర్థమైతే అయితే లేదు, షేడ్గా కనిపిస్తున్నాయి, మొత్తం షేక్ అయినట్టు కనిపిస్తుంది. ఇది మాత్రం స్పైన్, ఇది హ్యాండ్ అనుకుంటా. ఇవి 2 లెగ్స్, ఇది హెడ్, ఇవి ఐస్ లాగా అయితే కనిపిస్తుంది. ఇదేమో నోస్ లాగా, ఇక్కడ మౌత్ లాగా అయితే కనిపిస్తుంది. ఏంటో మరి అయితే అర్థం కావు. మళ్ళీ ఇప్పుడు నేను జెండర్ రివీల్ చేశాను కదా, ఈ జెండర్ కూడా అన్ని స్కానింగ్స్లో అయితే ఉండవు మ్యాక్సిమం. ఒకసారి అయితే మీ స్కానింగ్స్ దిస్ వీడియో ఈజ్ ఓన్లీ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ కామెంట్.